తిరుమల 1700 ఏళ్ల చరిత్ర కలిగిన హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆలయం. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆలయమే ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ప్రపంచవ్యాప్తంగా హిందువులు అత్యధిక సంఖ్యలో దర్శించుకునే ఆలయం తిరుమల. తిరుమల లడ్డు అంటే ప్రతి ఒక్కరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు. ప్రధానంగా తిరుమల వెళ్ళి వచ్చారంటే ఆ లడ్డును కూడా అంతే పవిత్రంగా ఇంటికి తీసుకొచ్చి పూజలు చేసి తమకు తెలిసిన అందరికీ పంచిపెడతారు. తిరుమల లడ్డు తింటే వారు కూడా తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నట్టుగా ప్రతి ఒక్క భక్తుడు కూడా అంత భావోద్వేగానికి గురవుతాడు. ఇప్పుడు ఆ లడ్డూపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రతిదీ కూడా ఒక సీఎం స్థాయి వ్యక్తి చేశారంటే అందులో ఎంత వాస్తవం అనేది కూడా ప్రతి ఒక్కరు చర్చించుకున్నారు. ఇప్పుడు నిన్న ఈవినింగ్ నుంచి ఇదే ఇష్యూ నడుస్తోంది. మీకు మార్నింగ్ కూడా అసలు ఎవరెవరు ఈ నెయ్యికి సంబంధించి ఎవరు పాడుకున్నారు, ఎవరు ఎంత సరఫరా చేశారనేది కూడా ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్స్తో సహా బయట పెట్టింది. మా అసోసియేటర్ రాజు చాలా డీటెయిల్గా మీకు మార్నింగ్ ఆల్రెడీ ఆ రిపోర్ట్స్ సంబంధించి వివరించారు. ఇప్పుడు తాజాగా మరో రిపోర్ట్ బయటకు వచ్చింది. అదేంటంటే టీటీడీ నెయ్యిపై ఒళ్ళు గగురుపడి చేసే సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్లో విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఎప్పుడు జరిగింది ఇదంతా? జూలై 17న 2024లో జూలై 17న ఏదైతే నెయ్యి సరఫరా చేస్తారో ఆ నెయ్యిని ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించింది టీటీడీ. జూలై 23న ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది ఆ నెయ్యి క్వాలిటీకి సంబంధించి. అంటే టీటీడీ నిబంధనలకు అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐని ప్రతిపాదించిన వాల్యూస్కు అసలు ఎక్కడ పొంతనే లేదు. నెయ్యి క్వాలిటీలో ప్రధానంగా ఏం చూస్తారంటే ఎస్ వాల్యూస్. ఆ ఎస్ వాల్యూస్ ఏదైతే ఉందో దాని ప్రకారం దాంట్లో వచ్చిన ఆ రేట్ను బట్టి అది కల్తీ అయ్యిందా లేదా అది నాణ్యతగా ఉందా ఇదంతా కూడా ల్యాబ్ నిర్ధారిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఎస్ వాల్యూ అనేది చాలా కీలకం కాబోతుంది. ఎన్డీడీబీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్లో ఎస్ వాల్యూ వచ్చిన విషయాలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. నిజంగా ఎంతో పవిత్రంగా భావించి తిరుమల కొండ మీదకి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఎంత పవిత్రంగా వెళ్తారో, ప్రతిదీ ఎంతలా చెక్ చేసి కింద మన తిరుమల కొండ ఎంతలా చెక్ చేసి పైకి పంపిస్తారో, అసలు ఎలాంటి దురాలోచనలు లేకుండా అంత పవిత్రంగా వెళ్ళి దర్శించుకునే ఆలయంలో సాక్షాత్తు స్వామికి వారికి పెట్టే ప్రసాదమే ఇంత స్థాయిలో కల్తీ చేసి ఇంత దారుణంగా చేస్తున్నారంటే అసలు ఏ వనాలో కూడా తెలియని సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇది పూర్తిగా హిందువుల మనోభావాలు ఇంత స్థాయిలో కించపరిచేలా అలా ఎలా ప్రవర్తించారనేది కూడా అర్థం కావట్లేదు. దానికి సంబంధించి వైసీపీ ఇప్పటికీ సమర్థించే ప్రయత్నమే చేస్తోంది. ఇప్పుడు తాజాగా సుబ్బారెడ్డి గారిది బయట చూస్తాం. సో ఆయన బయట ప్రకారం కూడా ఆయన కావాలంటే కుటుంబంతో సహా వెళ్ళి ప్రమాణం చేస్తా అని చెప్తున్నారు. కానీ ఇక్కడ రిపోర్ట్ చూస్తే రిపోర్ట్లో ఆ పచ్చి వాస్తవాలు బయట చూస్తున్నాయి. అసలు ఎస్ వాల్యూ అంటే ఏంటంటే అసలు ఎస్ వాల్యూలో 22.76% ఉంటే కనుక అది గొడ్డు మాంసంతో కలిసినట్టుగా అది గుర్తిస్తారు. ఇప్పుడు దానికి మించింది అక్కడ ఎస్ వాల్యూ. అంటే ఫిష్ ఆయిల్ కూడా కల్తీ చేసి ఉండొచ్చని నివేదికలో చెప్పిన ఆ ఎన్డీడీబీ బోర్డు ఏదైతే ఉందో రిపోర్ట్లో అలా కనిపిస్తుంది. అలాగే ల్యాబ్ ఎస్ వాల్యూస్లో 117.15. ఇదేంటంటే ఇది మరీ దారుణం. అసలు పంది కొవ్వు కలిపినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తుంది. అంటే ల్యాబ్ రిపోర్ట్తో వైసీపీ అరాచకమంతా కూడా బయటపడింది. మరి అసలు దీనికి సంబంధించి ఏం చేస్తారు? అసలు ఇది ఆ ల్యాబ్ రిపోర్ట్ ఏం చెప్తుంది? ఆ రిపోర్ట్ కూడా మీకు డీటెయిల్గా మొత్తం మేము స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాం. అసలు చూద్దాం అసలు ఏం జరిగిందనేది. ఇప్పుడు టీటీడీ నెయ్యిపై ఆ విస్తుపై నిజాలు ఏంటో కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు ఆ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాసేపట్లో మా అసోసియేటర్ రాజు కూడా జాయిన్ అవుతారు దీనికి సంబంధించి పూర్తిగా వివరించేందుకు. ప్రజెంట్ అసలు ఏం జరిగింది? టీటీడీ నెయ్యిపై ఒళ్ళు గగురుపడిచే సంచలన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్లో ఈ విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తాయి. అసలు నెయ్యిలోని కల్తీ అయ్యింది, జంతు కలేబరాలు కలిపారు అని ఎప్పుడైతే చంద్రబాబు చెప్పారో అప్పటి నుంచే ప్రతి ఒక్క భక్తుడు కూడా చాలా నిర్ఘాంతపోయిన పరిస్థితి. అసలు ఏం జరుగుతోంది? అసలు సాక్షాత్తు స్వామివారికి పెట్టే ప్రసాదంలోనే ఇంత స్థాయిలో జరుగుతుంటే అసలు ఏం చేస్తారు? దేవుణ్ణి కూడా ఇంత దారుణంగా మోసం చేస్తారు. అందులోని అంత పవిత్రంగా భావించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, అంటే ఏకైక దేవాలయం, అంతమంది భక్తులు హిందువులు దర్శించుకునే ఏకైక ఆలయం తిరుమల. అలాంటి తిరుమల అన్ని ఏళ్ల చరిత్ర కలిగి అంత పవిత్రంగా కాపాడుకొస్తున్న తిరుమలలో ఈ ప్రసాదాన్ని తిరుమల వెళితే ఎంత పుణ్యమో ఆ ప్రసాదం తిన్న అంత పుణ్యంగా భావించే ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. అలాంటిది ఆ ప్రసాదంలో ఇంత స్థాయిలోన ఎప్పుడైతే జరిగిందో ఈ ఆగ్మార్క్ ఏదైతే ఉందో ఎవరైతే పాడుతున్నారో ఇప్పుడు వైష్ణవి డైరీ ఫుడ్స్ కావచ్చు, అలాగే ఇంకొక 2 కంపెనీలకు సంబంధించి దీనికి సంబంధించి 2 కూడా బిడ్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో ఆ 2 కూడా 5 లక్షల కేజీలు నెయ్యి ఇవ్వాల్సి ఉంది. దాంట్లో 3,75,000 ఒక కంపెనీకి అయితే 1,25,000 కేజీలు ఇంకో కంపెనీ పాడుకుంది. టోటల్గా 20 కోట్ల ప్రాజెక్ట్ ఇది. అయితే వాళ్ళకి 10 కోట్లు నష్టం వచ్చింది కాబట్టి ఆ 10 కోట్లు పూడ్చుకునేందుకు ఇదంతా పాల్పడ్డారనే సమాచారం కూడా వస్తుంది. సో డెఫినెట్గా అదేం జరుగుతుంది విచారణలో ఖచ్చితంగా తేలుతుంది. ఎప్పుడైతే ఇంత తక్కువ రేటుకి అసలు ఎలా చేస్తారు దీనికి సంబంధించి అనుమానం అక్కడ వ్యక్తమైంది. దాన్ని బట్టే ఇమీడియట్గా నెయ్యిని ల్యాబ్కు పంపించారు. ఎప్పుడైతే జూలై 23న నెయ్యి క్వాలిటీపై రిపోర్ట్ ఇచ్చిందో ఎన్డీడీబీ ల్యాబ్, నిజంగా రిపోర్ట్ అయితే చాలా విస్తుపోయే వాస్తవాలు అయితే బయటకు వస్తున్నాయి. టీటీడీ నిబంధనలకు అలాగే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రతిపాదించిన వాల్యూస్ కూడా అసలు పొంతలేని నెయ్యి క్వాలిటీ.
అసలు నెయ్యికి సంబంధించి ఎంత దారుణంగా ఎలా బిహేవ్ చేస్తారనేది ఎస్ వాల్యూస్ ప్రకారం కలితేనట్టుగా కూడా ల్యాబ్ ఇచ్చింది. ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ ఒకసారి మనం చూస్తే అది ఎంత దారుణంగా ఉందో మనకి అర్థమవుతుంది. కాసేపట్లోనే మా టీం మీకు అది ప్రజెంట్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తుంది. డెఫినెట్గా దానికి సంబంధించి మేము డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ ఎస్ వాల్యూ 22.76 ప్రకారం అంటే గొడ్డు మాంసంతో కలిసినట్టుగా అది గుర్తిస్తారు. అది గొడ్డు మాంసాన్ని కూడా దాంట్లో కలిపారు అంటే కేవలం వాళ్ళ లాభాల కోసం ఇలా చేశారంటే, వాళ్ళకి ఇన్ కేసు అది గిట్టుబాటు కాదనుకుంటే అప్పుడే మాకు ఇది గిట్టుబాటు కాదని చెప్తే ఇంకొకరు వస్తారు. కానీ వాళ్ళకి నష్టం వస్తుంది కాబట్టి ఈ స్థాయిలో దేవుడిని కూడా మోసం చేసే స్థాయికి దిగజారారు అంటే, దానికి వారు సహకరించారు అంటే, ఇంకా పైగా మేము పూర్తి భక్తులమే, మేము ఎలా చేస్తామని వాళ్ళు మళ్ళీ సమర్థించిన ప్రయత్నం చేస్తున్నారంటే అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం చెయ్యాలి, ఎలా చెప్పాలి దీన్ని అసలు. అలాగే ఫిష్ ఆయిల్ కూడా కల్తీ చేసి ఉండొచ్చని నివేదికలో చెప్పినట్టుగా కూడా రిపోర్ట్ అయితే సూచిస్తుంది. ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దాని వాల్యూస్ 117.15 ఉంది అంటే దాని ప్రకారం మనం చూసుకుంటే అది పంది కొవ్వు కలిపినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తుంది ల్యాబ్. అంత వాల్యూ ఉందంటే ఆ ఎస్ వాల్యూ అనేది అంత సూచిస్తుంది అంటే డెఫినెట్గా అక్కడ ఫోర్క్ బిగ్ ప్యాట్ అంటారు, లార్డ్ అనేది సూచిస్తోంది. దాని మీనింగ్ ఏంటంటే పంది వెనుక భాగం కొవ్వు, అది ఆ కొవ్వు కలిపినట్టుగా మొత్తం మనకు ఆ రిపోర్ట్తో బయటపడింది. వైసీపీ అరాచకమంతా కూడా ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్తో మొత్తం చూస్తుంది. ఇప్పుడు ఈ రిపోర్ట్ మీదే ప్రపంచవ్యాప్తంగా మొత్తం హిందువులంతా కూడా సూచిస్తున్నారు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్కి సంబంధించి ఎన్డీడీబీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ మీకు డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూస్తాం మనం వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టీటీడీ నెయ్యి పంపించింది. ఆ నెయ్యికి సంబంధించి 23/7 కౌకి 12/7 పంపించింది. అది శాంపుల్ రిసిప్ట్ డేట్ వచ్చి జూలై 17, 2024 అనాలిసిస్ కంప్లీషన్ డేట్ వచ్చి 23. అంటే 17వ తారీఖున వీళ్ళు పంపిస్తే 23వ తారీఖున ఆ రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీడీబీ. చాలా డీటెయిల్డ్గా మొత్తం ఆ రిపోర్ట్కి సంబంధించి అసలు ఏ బేసిస్ మీద చేయాలి, ఈ రిచెట్ మెరియల్ వాల్యూ అనేది ఆర్ఎం వాల్యూ అనేది ఉంటుంది. అది యాక్చువల్గా మినిమం వచ్చి 24 ఉండాలి. అది మనకి ఇక్కడ సూచిస్తుంది ఏంటి 29.010 సూచిస్తోంది. అంటే అది ఎఫ్ఎస్ఎస్ ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు అతిక్రమించి ఉంది. ఇది డైరీ ప్రాసెస్లో ఆ మెథడ్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ ఫుడ్ అనేది ఏ విధంగా ఉండాలనేది డీటెయిల్గా ఇచ్చింది. 24 మినిమం ఉండాలంటే 29.010 అక్కడ మనకి ఆర్ఎం వాల్యూ సూచిస్తుంది. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ చూద్దాం. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లోనే అసలు మనకి ఏది ఎంత ఉందనేది చాలా డీటెయిల్గా రాస్తారు. ఇది మినరల్ ఆయిల్ కావచ్చు, అలాగే టెస్ట్ ఆఫ్ ర్యాన్సిడిటీ కావచ్చు, మెల్టింగ్ పాయింట్ కావచ్చు, ప్రతిదీ కూడా డీటెయిల్గా ఏది నెగిటివ్ వచ్చింది, ఏది పాజిటివ్ వచ్చింది, అసలు ప్రతిదీ కూడా డీటెయిల్గా చేస్తారు. అసలు దేనికి సంబంధించి చూస్తే ఇప్పుడు ఇది మనకి ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్, ఇది ఎస్ వాల్యూకి సంబంధించి ఇది ఇచ్చారు. ఇప్పుడు దీన్ని బట్టి మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే ఇది సోయాబీన్ ఇప్పుడు ఇక్కడ మొత్తం ఐదు కాలమ్స్లో ఇచ్చారు. ఒకటి 86.88 వచ్చింది ఒకటి దాంట్లో చెప్పి, రెండో కాలంలో వచ్చి సెకండ్ కాలం 106.99 ఎస్ వాల్యూ ఉన్నది. ఈ ఎస్ వాల్యూ ఆధారంగానే నెయ్యిలో నాణ్యత ఎంత ఉంది అనేది మనకి క్లియర్గా మొత్తం చెప్పే ప్రయత్నం అది. సో థర్డ్ కాలం వచ్చి మనకి 22.76, ఈ ఫోర్త్ కాలం వచ్చి 117.15, ఫిఫ్త్ కాలం వచ్చి 19.77. అసలు దేని సూచిస్తుంది ఒకసారి ఈ వన్ రోలో ఉన్నది ఏమేమి సూచిస్తుందో చూద్దాం. వన్ రోలో ఉన్నది ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, ఈ ఓకే అండ్ రేప్ సీడ్, ఇది కూడా ఒక ట్రీకి సంబంధించింది. అండ్ లిన్సీడ్ అంటే ఒంటెకు సంబంధించింది అది. ఇంకా వీట్ గ్రీమ్ అలాగే మైజ్ జర్మ్ వచ్చి అది కూడా ఆ గోధుమలు దానికి సంబంధించింది. ఇక్కడ వచ్చి కాటన్ సీడ్ అంటే పత్తికి సంబంధించింది. ఫిష్ ఆయిల్, ఈ ఫిష్ ఆయిల్ కలిపి ఉండొచ్చు అనేది బాగా బలపడుతున్న సందర్భం ఇది. ఈ సెకండ్ వస్తే మనకి కోకోనట్ అండ్ ఫామ్, ఇది కూడా ఓకే. థర్డ్ వచ్చి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, గొడ్డు మాంసం, ఇది కూడా కలిపి ఉండొచ్చు అనేది ఇక్కడ మనకి ఈ రిపోర్ట్ ఆధారంగా సూచిస్తున్న అంశం. ఇక ఫోర్త్, ఇది ప్రధానం, LARD లార్డ్, అంటే ఇది ఫోర్క్ బ్యాక్ ఫ్యాట్, అంటే పంది కొవ్వు వెనుక భాగం ఉంటే దాన్ని లార్డ్గా సూచిస్తారు. ఇది అత్యంత ఎక్కువగా ఉంది. సో ఇది కలిపి ఉండొచ్చు అనేది కూడా ఆ డాక్యుమెంట్ సూచిస్తున్న సారాంశం. సో టోటల్గా ఈ 4 కాలమ్స్ సంబంధించి మొత్తానికి చాలా డీటెయిల్డ్గా ఇచ్చింది ఇదంతా మనకి సంబంధించి. అంటే ఇక్కడ ప్రధానంగా ఈ ఫిష్ ఆయిల్ ఒకటి, అలాగే గొడ్డు మాంసం ఒకటి, ఈ లార్డ్ పందికొ ఒకటి, ఇవి కలిపి ఉండొచ్చు అనేది ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ప్రకారం మనకి సూచిస్తున్న అంశాలు. సో ఏదైతే ఈ మాంసం కొవ్వు ఉంటుందో ఆ కొవ్వుకు సంబంధించిన ఆయిల్స్ కలిపారు, ఈ డాల్డాతో పాటుగా ఇవి కూడా కలిపారు అనేది ప్రధానంగా వస్తుంది. సో మొత్తానికి అసలు ఏం జరుగుతోంది, ఎంతో పవిత్రంగా సూచించే ఈ తిరుమల లడ్డూలో ఇంత దారుణంగా చేసి ఇలా కలిపారంటే, ఇంత అక్రమాలకు పాల్పడ్డారంటే అసలు ఎలా చూడాలి.
సో ఓవరాల్ ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత అయితే మొత్తానికి ప్రతి ఒక్కరు ఇంకా ఎక్కువ నిర్గాంతపోతున్నారు. నిన్న చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలతోటే చాలా వరకు డీలా పడిపోతే ఈ రిపోర్ట్ ఇచ్చిన సారాంశంతో మరి ఎంత దారుణంగా అంటే కల్తీ అనేది కలిపిందంటే ఏదో కలిపారనుకుంటారు కానీ మరి పందికోవ మాంసాలు, గొడ్డు మాంసాలు, కొవ్వులు ఇవన్నీ కలిపి ఇచ్చారంటే కనుక అసలు వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఏం చూడాలి, మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు చూద్దాం. అసలు మా అసోసియేట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, సో చూస్తున్నాం ఇప్పుడు తిరుమల లడ్డు అంటే ఎంత ప్రసాదం, ఎంత పవిత్రంగా చూసుకుంటాం. ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళారంటే ఆ ప్రసాదం తిన్నా సరే స్వామిని దర్శించేంతగా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎస్, అంతకంటే ముందు దీనికి సంబంధించి ఈ రిపోర్ట్కి సంబంధించి ఎన్డీడీబీ రిపోర్ట్కి సంబంధించి ఆనం వెంకటరమణారెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆ బయట ఒకసారి చూద్దాం. ఫిష్ ఆయిల్, చాప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చాప నూనె కూడా కలిపారు. పామ్ ఆయిల్, కోకోనట్, పాము, ఫ్యాట్. నంబర్ 3, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. పామ్ ఆయిల్ అండ్ బీఫ్, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో. నంబర్ 4, లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్, జంతువుల మాంసం. అవి ఏ జంతువులో మనకు తెలీదు. కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు. మనం చూస్తుంటాం కుక్కల మాంసం వస్తుంటుంది చెన్నై నుంచి. మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారో తెలుసా మీకు? ఏమా నెల్లూరులో పట్టుకున్నారు లేదా? 1000 టన్నులు పట్టుకున్నారు, 100 టన్నులు. ఆ నూనె కూడా వాడారని భయముగా ఉన్నది. ఎస్, చూసాం. ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ ఏం చెప్పిందో అదే ఆనం కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఆ లార్డ్ అనేది పందికోవుకు సంబంధించే కాదు, ఇంకా కుక్కలు ఉంటాయి, కుక్కలకు సంబంధించి కుళ్ళిపోయిన మాంసం ఉంటే దాన్ని తయారు చేసిన ఆయిల్ కావచ్చు, ఇంకా ఏమేం కలిపారో అనేది కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో చాలా డీటెయిల్గా రావాల్సింది. దీన్ని బట్టి ఈ రిపోర్ట్ని చూస్తే ఇప్పుడు చాలా నిర్ఘాంతపోయే పరిస్థితి ఏర్పడింది ప్రతి ఒక్కరికి. అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతారు, అసలు ఇంకా ఏం చెప్తోంది రిపోర్ట్, పూర్తి డీటెయిల్స్ ఇచ్చేందుకు రాజు మా అసోసియేటెడ్ జాయిన్ అవుతున్నారు. సో రాజు, రైట్ సతీష్. ఎస్, చెప్పండి అసలు ఏంటి, ఎలా చూడాలి రిపోర్ట్ని, ఎలా చూడాలి? తిరుమల అంటే ఎంతో పవిత్రంగా చూస్తే ఆ లడ్డూని కూడా కనీసం లడ్డూ తిన్నా కూడా సాక్షాత్తు స్వామిని దర్శించినంతగా ప్రతి ఒక్కరు కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారు, ప్రతి ఒక్కరు అంత ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. లడ్డూ ప్రసాదాన్ని కూడా అంతే పవిత్రంగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడికి పెట్టే ప్రసాదంలోనే ఇంత దారుణంగా చేశారంటే అసలు ఇంక ఏమర్థం చేసుకోవాలి? ఎవరికో ఏదో నష్టం వస్తుంది అనుకుంటే నష్టం వస్తున్నప్పుడు ఆ నష్టాన్ని పూరించుకోలేకపోతే అక్కడే డ్రాప్ అవ్వాలి. కానీ ఈ నష్టం పూడ్చుకునేందుకు ఇంతలా బిహేవ్ చేయాలి, దీని వెనక ఇంకా ఎవరు అనుకోవచ్చు, అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు. అంటే ఈ స్థాయి నుంచి జరుగుతున్నా కావాలంటే మా కుటుంబం అంతా వెళ్ళి ప్రమాణం చేస్తామని సుబ్బారెడ్డి గారు చెప్పడం, అసలు ఇవన్నీ ఎలా చూడాలి? రైట్ సతీష్, మొత్తానికి సంబంధించి మీరు చెప్పినట్టు తిరుపతికి వెళ్తే, అంటే తిరుమలకు వెళ్తే భక్తులు స్వామివారిని దర్శించుకుంటే ఒక ఎత్తు అయితే స్వామివారికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదాన్ని మహాపవిత్రమైనటువంటి ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు కూడా మనం ఒక విషయాన్ని మర్చిపోయాం. తిరుమల శ్రీవారి లడ్డుకి జియోలాజికల్ ఐడెంటిఫికేషన్, అంటే భౌగోళిక గుర్తింపు ఉన్నటువంటి ఒక అపురూపమైనటువంటి ప్రసాదం తిరుమల లడ్డు. మరి అంత జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ అంటే భౌగోళిక గుర్తింపు ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని తయారు చేసేందుకు వినియోగించినటువంటి నెయ్యిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్, దాంట్లో కలిసినటువంటి కల్తీ పదార్థాలు ఏంటి అనేది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి ల్యాబ్ ఇచ్చినటువంటి నివేదిక ఇప్పుడు మీరు చూపించారు. అందులో నిర్ఘాంతపోయేటటువంటి అంశాలు, తిరుమల శ్రీవారి ప్రాశస్త్యాన్ని, తిరుమల శ్రీవారి క్షేత్ర మహత్యాన్ని ఒక రకంగా చెప్పాలంటే నిజంగా కన్నీటి పర్యంతం అవ్వాల్సినటువంటి పరిస్థితి, ఆవేదన చెందాల్సినటువంటి పరిస్థితి. తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి ఆస్తులు కొల్లగొట్టారు, తిరుమల శ్రీవారి హుండీ డబ్బులు కొల్లగొట్టారు, తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి నిధులు కాజేశారు అని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాం. కానీ చివరకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించేటటువంటి నెయ్యిని కూడా కల్తీ చేసి అది కూడా చెప్పలేనటువంటి, ఊహించలేనటువంటి స్థాయిలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వుతో తయారు చేశారని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికను బట్టి చూస్తూ ఉంటే గత పాలకులు ఏ విధంగా బరితెగించి వ్యవహరించారు అనే దానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ
ఉండాల్సినటువంటి అవసరం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనార్థం యావత్ దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి అంటే ఇచ్చేటటువంటి ప్రసాదాన్ని చాలా పరమ పవిత్రంగా ఉండాల్సినటువంటి ప్రసాదంలో వినియోగించే వస్తువులు దిట్టం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ఈ నెయ్యిని కల్తీ చేశారనేది చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతూ ఉంది. తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి భక్త లోకమంతా కూడా ఈరోజు కన్నీటి పర్యంతమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ ఘటనని చూసిన తర్వాత. గతంలో మనం చూసాం బ్రిటిష్ పాలన సమయంలో తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి దీపం వెలిగించేందుకు నెయ్యిని కూడా దొంగతనం చేశారు కొంతమంది అని చెప్పేసి చరిత్రలో శ్రీవారికి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాల్లో రాసింది. దానికంటే దారుణంగా ఈ వైసీపీ ప్రభుత్వ అధికారంలో జరిగినటువంటి ఈ ఘటన చూస్తుంటే నిజంగా కన్నీటి పర్యంతం అవ్వాల్సిన పరిస్థితి, ఆవేదన చెందాల్సినటువంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరు కూడా వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు నివేదికను మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనం ఉదయం కూడా ప్రైమ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా కొన్ని నిజాలను బయటపెట్టడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది అంటే ఇప్పుడు కల్తీ జరిగింది అనేది ల్యాబ్ రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది. అసలు కల్తీ జరగడానికి ఉన్నటువంటి ఆస్కారం ఏంటి అనే విషయాన్ని మనం ముందే బయటపెట్టాం. ఏంటంటే వైసీపీ దిగిపోయేటటువంటి సందర్భంలో నెయ్యికి సంబంధించినటువంటి టెండర్లు తీసుకున్నటువంటి 2 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ 2 కంపెనీలు కూడా చాలా తక్కువ అంటే 411 రూపాయల కేజీకి వాళ్ళు సరఫరా చేస్తామని చెప్పేసి టీటీడీ వాళ్ళని ఒప్పించింది. వాళ్ళు వేసినటువంటి టెండర్ ఒకరు 600 పైచులకు ఇంకొకరు 580 రూపాయలు వేశారు. అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు 9,67,00,000 రూపాయలు వాళ్ళకి టీటీడీ చెప్పిన రేటుకి కానీ నెయ్యి గారి సరఫరా చేస్తే నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు టీటీడీని కాదనలేక అందులో ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్లో చూస్తూ ఉన్నటువంటి ఇలాంటి వస్తువులు, ఇలాంటి కల్తీకి సంబంధించినటువంటి ఆయిల్స్ అందులో కలిపారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీని వెనక ఉన్నటువంటి వాస్తవం కూడా అదే. అయితే ఇక్కడ ఇందాక మీరు అన్నారు వైవి సుబ్బారెడ్డి ఫ్యామిలీతో సహా వచ్చి తిరుమలకు వచ్చి ప్రమాణం చేస్తానని. ఆయన అన్న దాంట్లో తప్పులేదు. ఎందుకంటే తిరుమల శ్రీవారికి సంబంధించి ఆయన టీటీడీ చైర్మన్. ఆ రోజు ఆయనకి పవర్స్ లేవు. అప్పుడు అంతా కూడా సకల శాఖలకు సంబంధించి అంటే టీటీడీలో ఉన్నటువంటి సకల శాఖలకి ఒక అధికారి ఉండేవాడు. ఆయన అర్హత లేనటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి మొత్తం ఆయనకు అనుసరణలో జరిగేది. పాపం వైవి సుబ్బారెడ్డికి ఏం తెలియదు. వైవి సుబ్బారెడ్డి కేవలం అప్పట్లో ఈయన చెప్పిన దానికి తల ఊపేటటువంటి పరిస్థితి. సో కాబట్టి ఆయన తెలియదు ఎంతకి టెండర్లు ఎంతకి నెయ్యి కొన్నటువంటి నెయ్యి ఏ రేటుకి ఫైనల్ చేశారు, పర్చేజ్ కమిటీ ఏం చేసింది అనేది ఆయన తెలియదు పాపం. సో కాబట్టి ఆయన నాకు తెలియదు కాబట్టి నేను వచ్చి ప్రమాణం చేస్తాను, నాకు సంబంధం లేదని మాత్రం ఆయన ప్రమాణం చేయగలడే కానీ ఇక్కడ జరిగిందని మాత్రం మార్చేసేది లేకపోతే మూసిపెట్టేటటువంటి పరిస్థితి అయితే ఎవరికి లేదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక ఈ ల్యాబ్ రిపోర్ట్ విషయానికి వస్తే మనకు ఆ 2 కంపెనీలు ఇచ్చినటువంటి నెయ్యిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవంగా 17వ తేదీ అంటే జూలై 17, 2024లో గీకి సంబంధించినటువంటి శాంపిల్స్ని ఎన్డీడీబీకి సంబంధించినటువంటి ల్యాబ్కి పంపించారు. ఎవరి ద్వారా పంపించారంటే టీటీడీలో ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ చేసేటటువంటి వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టీటీడీ నుంచి దాన్ని పంపించడం జరిగింది. దాన్ని అనాలిసిస్ చేసినటువంటి ఆ ల్యాబ్ ఇచ్చినటువంటి నివేదికని ఎప్పుడు ఇచ్చారు అంటే ఎస్పెషల్లీ జూలై 23, 2024లో ఆ నివేదికను ఇవ్వడం జరిగింది, ఆ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏదైతే టీటీడీ నెయ్యిని కొనుగోలు చేయడానికి పెట్టినటువంటి నిబంధనలు ఉన్నాయో, ఏదైతే అందులో ఉండాల్సినటువంటి ఇందాక మీరు చెప్పినట్టు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ ఎంత పరిమాణంలో ఉండాలి, అలాగే బోడియం టెస్ట్ ఎలా ఉండాలి, మిల్క్ ఫ్యాట్ ఎలా ఉండాలి, అలాగే రిచర్డ్ మైసిల్ అనేటటువంటిది ఎలా ఉండాలి, సో ఇవన్నీ కూడా టీటీడీ ఒక నామ్స్ పెట్టింది. దేని ప్రకారం నామ్స్ పెట్టింది? FSSAIకి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం ఆ నిబంధనలు పెట్టింది. దానికంటే తక్కువ ఉంటే ఏదైతే వాళ్ళు పెట్టినటువంటి పారామీటర్స్ కంటే తక్కువ ఉంటే ఆ నెయ్యిని వెనక్కి పంపించాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వేదికలో టీటీడీ కోరినటువంటి విధంగా క్వాలిటీ పరంగా అక్కడ నెయ్యి సరఫరా చేయబడలేదు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక మరొక విషయానికి వస్తే ఎంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే నెయ్యికి సంబంధించినటువంటి ప్యూరిటీని కనుక్కునేందుకు, లేదా ఒక ఆయిల్కి సంబంధించినటువంటి ప్యూరిటీని కనుక్కునేందుకు, లేదా ఒక వస్తువుకి సంబంధించినటువంటి కల్తీలో ఉన్నటువంటి పరిమాణాన్ని కనుక్కునేందుకు ఎస్ వాల్యూస్ని ప్రామాణికంగా తీసుకుంటారు. నెయ్యికి సంబంధించి మొత్తం 5 వాల్యూస్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ 5 వాల్యూస్లో ఉన్నటువంటి ఆ పర్సంటేజ్ని బట్టి ఏమి అందులో కల్తీ అయ్యి ఉండవచ్చు అనేది ల్యాబొరేటరీ తమకు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇచ్చినటువంటి నివేదికలు ఏదైతే ఉంటాయో వాటి ప్రకారం దాన్ని డిసైడ్ చేస్తారు. ఇక్కడ మనం చూస్తే ఎస్ వాల్యూ
ఈక్వేషన్ నెంబర్ 1 ఎస్ వాల్యూ 86.88 ఉంది. ఏది వీళ్ళు ఇచ్చినటువంటి గీలో. వాస్తవంగా స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఎలా ఉండాలి అంటే వీళ్ళు చేసినటువంటి టెస్ట్ మెథడ్ని బట్టి 98.05 నుంచి 101.95 వరకు ఉండాలి. కానీ ఉన్నదంతా 86.88. సో ఈక్వేషన్ నెంబర్ 1లో 86.88 లాంటి ఎస్ వాల్యూ ఉంటే దాంట్లో ఏమి కలిపి ఉండొచ్చు అంటే ఈ ఎస్ వాల్యూతో ఉండేటటువంటి అవకాశం ఉన్న వస్తువులేంటి, కల్తీ సామాగ్రి ఏంటి అంటే సోయాబీను, సన్ఫ్లవరు, ఆలివ్, అలాగే రెస్పిసీడు, అలాగే లైన్ సీడు, అలాగే వీట్ జర్ము, దాంతోపాటు ఫిష్ ఆయిల్ అంటే చేప నూనెను కూడా అందులో కలిపారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా అర్థమవుతుంది. అలాగే ఈక్వేషన్ నెంబర్ 2లో ఇక్కడ ఎస్ వాల్యూ అంటే వీళ్ళు ఇచ్చినటువంటి నెయ్యిని పరిగణలోకి తీసుకుని టెస్ట్ చేస్తే ఎస్ వాల్యూ 106.99 ఉంది. వాస్తవంగా అది ఉండాల్సింది 99.42 నుంచి 100.58 వరకు ఉండాలి. సో ఈ విధంగా ఎస్ వాల్యూ ఈక్వేషన్ 2లో 106.99 ఉంటే దాంట్లో ఏమి కలిసి ఉండొచ్చు అంటే ఆ ఈక్వేషన్ ఏముండొచ్చు అంటే కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్ ఈ రెండు ఉండవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ద్వారా అర్థమవుతుంది. ఇక మూడో ఈక్వేషను 22.76 ఉంది. ఇది వాస్తవంగా ఉండాల్సింది 95.90 నుంచి 104.10 వరకు ఉండాలి. అంతే ఇంత దారుణంగా ఈ ఈక్వేషన్ సంబంధించినటువంటి అంటే థర్డ్ ఈక్వేషన్ సంబంధించినటువంటి ఎస్ వాల్యూ 22.76 ఉంది అంటే ఖచ్చితంగా ఈ 22.76 వల్ల పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అంటే గొడ్డు మాంసానికి సంబంధించినటువంటి అవశేషం అది. సో గొడ్డు మాంసంలో ఉన్నటువంటి ఈక్వేషన్ 22.76 ఏదైతే ఉందో ఇది గొడ్డు మాంసము అని చెప్పేసి ఈ ఈక్వేషన్ ద్వారా స్టాండర్డ్ గైడ్లైన్స్ని బట్టి వీళ్ళు ఇచ్చినటువంటి నివేదిక స్పష్టం చేస్తుంది. ఇక నాలుగో ఈక్వేషన్కి సంబంధించి వాల్యూస్ 97.96 నుంచి 102.04 వరకు ఉండాల్సి ఉంటే ఇక్కడ 117.15 అంటే రేంజ్కి దాటి ఉంది. అంటే ఈ నాలుగో ఐటమ్ చూస్తే 117.15కి సంబంధించినటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఇది ల్యాడ్ అంటారు. ల్యాడ్ అంటే ఇందాక మీరు చెప్పినట్టు పందికి వెనక భాగములో తయారైనటువంటి కొవ్వు. ఇది ఒక్కటే ఇచ్చాడు ఇక్కడ. మిగతా వాటికన్నా ఫిష్ ఆయిల్కి సన్ఫ్లవర్ ఆయిల్ అవి కూడా ఉండి ఉండొచ్చు. కానీ ఈ ఫోర్త్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఎస్ వాల్యూ 117.15 ఉందంటే ఇది ఎగ్జాక్ట్గా పంది కొవ్వు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి నివేదికలో ఎన్డీడీపీకి సంబంధించినటువంటి నివేదిక మనకు స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. సో ఈ విధంగా ఈ ఈక్వేషన్స్కి సంబంధించినటువంటి వాల్యూస్ ఏ ఉన్నాయో ఈ వాల్యూస్ను బట్టి ఎస్పెషల్లీ టీటీడీకి సరఫరా అయినటువంటి నెయ్యిలో ఎలాంటి పదార్థాలను కలిపారనే దానికి ఇంత స్పష్టంగా నివేదిక ఉంటే, ల్యాబ్ రిపోర్ట్ ఉంటే ఈరోజు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని గతంలో చూసాం. ప్రతి భక్తుడు కూడా బాధపడుతూ ఆ లడ్డును తీసుకెళ్లిన సందర్భాలు. కనీసం అందులో ఉండాల్సినటువంటి నెయ్యి వాసన కూడా రాలేదు అని చెప్పేసి కొంతమంది భక్తులు ఆ రోజుల్లో చాలా ధర్నాలు రాస్తారోకోలు చేసినటువంటి పరిస్థితి, ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం కొన్ని ప్రాంతాల్లో దీని మీద ఆధ్యాత్మిక సంఘాలన్నీ కూడా కలిసి స్వామీజీలంతా కలిసి లడ్డు నాణ్యత పెంచండి అని చెప్పేసి టీటీడీ ఏడీ బిల్డింగ్ ఎదుట ఆందోళన చేశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, వీళ్ళు ఇలా కల్తీ అయినటువంటి నెయ్యిని వినియోగించడం వల్ల తిరుమల శ్రీవారి లడ్డూని ప్రాశస్త్యాన్ని దెబ్బతీశారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కేవలం బాధపడ్డం. ఎస్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఒక 6 నెలల ముందుగా వేసిన బిడ్కి సంబంధించి 5 లక్షల కేజీల నెయ్యికి సంబంధించి జరిగింది అంటున్నారు. అసలు అంతకుముందు కూడా ఏమైనా జరిగి ఉండొచ్చా? ఇప్పుడు ఈ నెయ్యిని శాంపుల్గా తీస్తేనే ఇన్ని విషయాలు బయటపడ్డాయంటే అసలు ఎలా చూడాలి? ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా సరే ఇంకా ఏదో ఒక టికెట్లో గోల్మాల్ జరిగింది, లేదా వేరే చోట గోల్మాల్ జరిగింది, ఏదో భూముల అక్రమాలు జరిగాయంటే అవన్నీ డబ్బులతో పోయేది. సో అది దానికి విచారణలో తేలిన దాన్ని బట్టి రప్పించుకోవచ్చు. కానీ ఇది ప్రసాదంగా పెట్టిన తర్వాత అసలు ఎంతో పవిత్రంగా చూస్తే ఈ ప్రసాదాన్ని దేవుడికి కూడా సమర్పించారంటే ఆ అపరాధాన్ని ఎలా బయటకు తెస్తారు? ఇప్పుడు ఒక మనీ లాస్ అంటే దాన్ని ఎలా రికవరీ చేయొచ్చు? అసలు దీనికి అంతటికి అసలు ఇలాంటివి అసలు ఎలా ఆలోచించాలి? అసలు దాని నుంచి అసలు ఆ షాక్ నుంచి ఇంకా ఎవరు బయటకు వచ్చి ఉండరు. ఇలాంటి పందికో మాంసం మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం మొదటి 3 రోజులు చూస్తే కనీసం అందులో ఇంకా వేరే ఆయిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి సరైన సరిపెట్టుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ 4వ దానికి సంబంధించి ఒక లార్డ్ను ఒక్కటే సూచించారు, ఖచ్చితంగా అది కలిపి ఉంటా అదే కలిసింది అనేది ఖచ్చితంగా రిపోర్ట్ కూడా స్పష్టం చేస్తున్నప్పుడు ఇంకా ఏ విధంగా అసలు బయటకు వచ్చే అవకాశం ఉంది? అసలు ఈ హిందువులు కానీ భక్తులు కానీ వాళ్ళ మనోభావాలు ఇంత స్థాయిలో దెబ్బతీసే విధంగా ప్రవర్తించారంటే ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం అసలు ఏం జరుగుతుందంటారు? ఖచ్చితంగా సతీష్, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇతర వ్యవస్థలకు సంబంధించి అవినీతి జరిగితే అది చాలా తక్కువలో ఉన్నటువంటి ఒక అవినీతిగా మాత్రమే చూస్తాం. కానీ ఇక్కడ లక్షలాది మంది భక్తులు, రోజుకి దాదాపు 70-80 వేల మంది భక్తులు
24 గంటల పాటు, అంటే దాదాపు 7-8 గంటలు, 10 గంటలు, 24 గంటలు, 2 రోజుల పాటు కూడా శ్రీవారి క్యూ లైన్లలో వేచి ఉండి లిప్తపాటు దర్శనం, అంటే కన్ను తెరిచి మూసే లోపల అయ్యేటటువంటి దర్శనం కోసం రోజుల తరబడి క్యూ లైన్లో వెయిట్ చేసేటటువంటి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఎంతో ఆనందంతో ఆ లడ్డూ ప్రసాదాన్ని తీసుకుంటే ఈరోజు ఇలాంటి దరిద్రపు దారుణమైనటువంటి వ్యవహారాలతోటి వైసీపీ సంబంధించినటువంటి పాలకులు ఏ విధంగా వ్యవహరించారనే దానికి స్పష్టంగా తెలుస్తుంది. బహుశా వైసీపీ వాళ్ళకి తెలియదు అని చెప్పేసి వాళ్ళు ప్రమాణాలు చేస్తున్నారు. నిజంగా ఆ రోజే అసలు దాంట్లో ఏముందనే దాని మీద టెస్టులు చేస్తుంటే వాస్తవాలు బయటపడి ఉండేవి. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇది రీసెంట్గా జరిగింది, అంటే 6 నెలల క్రితం జరిగినటువంటి టెండర్లకు సంబంధించి. అయితే ఈ టెండర్లు జరిగింది ఎప్పుడంటే ఈ సంవత్సరం జనవరిలో జరిగాయి. అంటే దాదాపుగా వీళ్ళు దిగిపోయేటువంటి సందర్భంలో 6 నెలలకి, అంటే జూలై వరకు కూడా టెండర్లను పిలిస్తే ఇందాక మనం అనుకున్నటువంటి ఆ 2 సంస్థలు ఇచ్చాయి. అంతకు ముందు కూడా అంటే 2022లో ఎప్పుడైతే KMF అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఉంది, నందిని నెయ్యి అంటాం. సో ఆ నందిని నెయ్యికి చాలా ప్రాశస్త్యం ఉంది. తిరుమల లడ్డూతో విడదీయరాయినటువంటి దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి ఏకైక ఇంగ్రీడియంట్ అక్కడ ఉన్నటువంటి నందిని నెయ్యి. అప్పుడు ఉన్నటువంటి ధర్మారెడ్డి ఏకపక్షంగా తీసేసి మేము చెప్పిన రేటుకి ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీకు కనీసం టెండర్ కూడా ఇవ్వమని చెప్పేసి వాళ్ళని బెదిరించి కనీసం టెండర్లు కూడా వేయకుండా అడ్డుకొని ఈ లోకల్గా ఎవరైతే ఇప్పుడు ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేశారో వాళ్ళతో లాలూచి పడి ఈ నెయ్యినంతా తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ధర్మారెడ్డి. మరి ఆ ధర్మారెడ్డి వల్లే ఇలాంటి నెయ్యి అంతా కూడా పుట్టుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో అతన్ని ఫస్ట్ నిలదీయాలి, అతన్ని ఫస్ట్ అదుపులోకి తీసుకోవాలి, అతన్ని ఫస్ట్ అరెస్ట్ చేసి అతన్ని కానీ ఇంట్రాగేట్ చేస్తే టీటీడీకి సంబంధించినటువంటి అనేక విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఓఎస్డీగా పనిచేసినటువంటి సందర్భంలో ఆర్జితం కేసు, అంటే టికెట్లు అమ్ముకున్నటువంటి కేసుకు సంబంధించి కూడా ఆయన సీసీ ఒకతను అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అర్హత లేకపోయినా సరే ఆయన తీసుకొచ్చి ఇక్కడ టీటీడీకి సంబంధించి ఐఏఎస్ ఉండాల్సిన చోట ఇలాంటి వ్యక్తులను వేస్తే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ విధంగా వ్యవహరిస్తారు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ధర్మారెడ్డి లాంటి అధికారి. సో వీళ్ళు చేసినటువంటి పాపాలతోటి అనేక రకాలుగా కూడా వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ కూడా దేవుడికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇబ్బందులు పడ్డారు. రీసెంట్గా ప్రభుత్వం మారిన తర్వాత శ్యామలరావు ఈవోగా వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అర్చకులంతా కూడా వెళ్ళి ఆవేదన చెందారు. అయ్యా, స్వామికి పెట్టేటటువంటి నైవేద్యాల దిట్టం కూడా తగ్గించారు. దిట్టం అంటే నైవేద్యాలు తయారు చేసేందుకు వాడేటటువంటి పదార్థాల పరిమాణాన్ని దిట్టం అంటాం. సో ఆ దిట్టాన్ని కూడా తగ్గించేశారు. స్వామివారికి అర్ధాకలితో అవస్థలు పడుతున్నారు. అర్ధాకలి స్వామివారి కడుపు నిండా అన్నం కూడా నైవేద్యం కూడా పెట్టలేకపోతున్నాం, దయచేసి దాన్ని పెంచండి అని చెప్పి ఆర్ద్రతతోటి వెళ్ళి ఈవో ముందు కన్నీటి పర్యంతమవుతూ, అంటే ఆవేదనతోటి వేడుకున్న 2 చేతులు ఎత్తి. అంటే ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయారు వ్యవస్థగా అనే దానికి ఇదొక ఉదాహరణ. సో ఈ విధంగా టీటీడీని భ్రష్టు పట్టించడమే కాకుండా లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసినటువంటి వైసీపీ ప్రభుత్వం మీద ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో ఆయన కానీ ఇంటరాగేట్ చేస్తే వాస్తవాలన్నీ కూడా వెలుగులో వస్తాయి. ఇంకా ఇవన్నీ మాటలు పక్కన పెట్టి ఆందోళన ఉధృతమయ్యి హిందూ సమాజం అంతా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసి అప్పుడు యాక్షన్ తీసుకోవడం కంటే వెంటనే దీని మీద యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా కొంతలో కొంత అయినా సరే ఈ అంశానికి చెక్కు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్, డెఫినెట్గా రాజు. ఎందుకంటే ఇది ఏదో ఎవరో ఎలిగేషన్ చేస్తుంది ఏది కాదు కదా, రిపోర్టే స్వయంగా చెప్తుంది ఇది మొత్తం ఏం జరిగిందనేది. అంత క్లారిటీగా ఉన్నప్పుడు ఇంకా యాక్షన్ తీసుకోకపోతే ఇక హిందువులను అసలు వాళ్ళ మనోభావాలు అంత ఈ పాటికి అంత ఇంకా షాక్లోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఈ స్థాయిలో ఎంత అవినీతి జరిగిందంటే అంత హై సెక్యూరిటీ జోన్లో ఉన్న ఆ టెంపుల్కే ఇంత దారుణంగా అక్రమాలు చేశారంటే ఇంకా మిగతా చోట్ల ఇంకా రిపోర్ట్స్ వస్తే ఇంకేం వెలుగు చూస్తాయనే భయం కూడా పట్టుకుంది ప్రతి ఒక్కరికి. రైట్, థ్యాంక్ యూ రాజు. డెఫినెట్గా అసలు దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో కూడా వెయిట్ చేద్దాం. సో ఇది మొత్తం తిరుమల లడ్డు నాణ్యతకు సంబంధించి సూపర్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్.